ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారండి? మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలనుకుంటున్నారా? ఎందుకు ఇష్టం? కూటమి ప్రభుత్వం వల్ల జరిగే మేలు ఏంటంటే ముందు మనకు రాజధాని ఓకే. మెయిన్ ఓకే. మెయిన్ రాజధాని పోలవరం. ఓకే. ఈ రెండు వస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం బాగుపడిపోయినట్టే. హ్మ్. ఈ రెండు చేయాలంటే కూటమి ఉండాలి. జగన్ వల్ల అయితే అవ్వదు. ఈ రెండు ప్రభుత్వాలు మొత్తం కూటమి కలిసిన వలన ఇప్పుడు మనకి అంత స్పీడ్గా జరుగుతుంది. ఓకే. రా రా జగన్ ప్రభుత్వం ఏమన్నాడు 3 అన్నాడు. హ్మ్. 3 ముక్కల ఆట కింద అలా ఆగిపోయింది మొత్తానికి. ఓకే. జరగలేదు. ఏ మాత్రం కూడా కొంచెం కూడా ఏమీ జరగలేదు. హ్మ్. పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశంతో కుదిర్చాడు ముగ్గురిని, అతని ఆశయాలన్నీ కూడా హ్మ్. నెరవేరుతాయి. నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గానీ, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు వీళ్ళ ముగ్గురులో ఎవరు సీఎం అయితే బాగుండనిపిస్తుంది మీకు? ఎవరు సీఎం అన్నది కాదు, ముగ్గురు కూటమయ్యి ముగ్గురు ఒక్క థాట్ మీద నడితేనే బాగుంటది యూనిట్ గా. అంతేగాని పవన్ ఫ్యాన్స్ అని పవన్ ముఖ్యమంత్రి అయిపోవాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోవాలని, లోకేష్ ముఖ్యమంత్రి, వాళ్ళ ముగ్గురు ఒక మాట మీద నడిచిందే ప్రభుత్వం. అంటే ప్రజెంట్ కొన్ని ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి కదా, అవి మామూలే. వాళ్ళలో అయితే విడుదల అవ్వదు, వాళ్ళలో ఎప్పుడు భేదం రాదు. మామూలు ఫ్యాన్స్ అన్నది, మామూలు నాయకులు అన్నది గ్రామాల్లో అవి చిన్న చిన్న వస్తూ ఉంటాయి. అవి వాళ్ళ ముగ్గురు కూడా దాన్ని సమర్థిస్తారు. మళ్ళీ వచ్చే ప్రభుత్వం కూడా వాళ్ళ ముగ్గురు ఏకతాటి మీద వస్తారు. మళ్ళీ రైతులకి ఏమైనా ప్రయోజనం జరిగిందంటారండి ఈ ప్రభుత్వంలో? రైతులు ప్రయోజనం అంటే రుణమాఫీ అన్నది జరగలేదు. రుణమాఫీలు జరగలేదు. ఇక ఉన్న చిన్న చిన్న పనులు అంటూ జరుగుతున్నాయి. మెయిన్ గ్రామాలు బాగా అభివృద్ధి అవుతాయి. మెయిన్ రోడ్లని, చిన్న చిన్న పనులని, ఒక వాటర్ ఇబ్బంది కానీ ఇలాంటివి లేకుండా చూసుకుంటుంది గవర్నమెంట్. మీ ప్లేస్ ఇక్కడేనండి మీరు ఉండేది? ఇక్కడ ఎల్ఎన్టీలోనే ఉంటారా? ఎల్ఎన్టీలోనే ఉంటాం కానీ మాది మోదుకుంటా. ఓకే. మీకు డెవలప్మెంట్ ఇక్కడ ఎలా ఉందండి? అంటే ఫెసిలిటీస్ కానీ అవన్నీ డెవలప్మెంట్ అంటే ఇది టిక్కో ఇళ్ళు కట్టేశారు కానీ లీకేజ్ ప్రాబ్లమ్స్ దాన్ని అరికట్టలేకపోయారు. అంటే ఐ మీన్ మొన్న ఎమ్మెల్యే గారు ఏవో చేశారు కదండి ఇక్కడ. ఎమ్మెల్యే గారు ట్రై చేస్తున్నారు కానీ ఎమ్మెల్యే గారు చేసే పని కాదు అది. లీకేజ్ ప్రాబ్లం అన్నదే ఎమ్మెల్యే చేసే. అంటే అలా కాదు, ఒకసారి మీ దగ్గరకు వచ్చి మీకు ప్రాబ్లమ్స్ ఏంటని పరిశీలించారు కదా, అప్పుడు మీకు ఏం చేయలేదు? ఇది అభివృద్ధి అంటే ఏంటంటే ఇది శుభ్రం పరుస్తున్నారు. డ్రైనేజ్ ఒకటి బాగా ప్రాబ్లం అవుతుంది. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నాం, ఆయన కొంతవరకు చేయగలుగుతున్నాడు కానీ అంతా చేయలేకపోతున్నాడు. డ్రైనేజీ అన్నది ఏంటంటే మెయిన్ అది ఒకళ్ళతో అయ్యేది కాదు. ఇక్కడ టిక్కోలో ఉన్న వాళ్ళు కూడా దాన్ని జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. మెయిన్ అది యూజ్ చేసుకున్న రోజున ఎమ్మెల్యే గారు ఒక చేస్తే దాంతో అవుతుంది. అంతేగాని వీళ్ళు కూడా దాన్ని బాగా ఇది చేసుకుంటే అవుతుంది. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారండి? అదే మీరుండే ఫెసిలిటీస్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయా, లేకపోతే ఏమైనా గవర్నమెంట్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎమ్మెల్యే గారికి చెప్పేది ఏంటంటే ఓన్లీ డ్రైనేజీ ప్రాబ్లం మెయిన్. లీకేజ్ అవుతుంది. లీకేజీలు డ్రైనేజీ చూస్తే జనం ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉంటాకే ఇది అవుతారు. మెయిన్ ఆ రెండు తప్ప ఇంక వేరేది ఏం లేదు. వాటర్ కూడా ఏమి ఇబ్బంది లేదు. మెయిన్ అయ్యేది ఏంటంటే వర్షాలు కురిసినప్పుడు లీకేజీలు అవుతుంది. ఆ లీకేజీలు మెయిన్ డ్రైనేజీ, ఈ రెండు చేస్తే చాలు ఎమ్మెల్యే గారు, ఇంకేమీ చేయక్కర్లేదు. వాళ్ళ బతికేస్తారు. 2029లో జగన్ వస్తానంటున్నారు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? జగన్ రావడానికి కారణం ఏంటంటే జగన్ రావడానికి దానికి ఆస్కారం ఏమన్నది లేదు కదా. ఇప్పుడు జగన్ వచ్చాడు 5 సంవత్సరాల్లో ఇది చేశాడు, అది చేశాడు అని చెప్పుకోవడానికి ఏముంది? చెప్తున్నారు కదా చాలా పథకాలు అవన్నీ ఇచ్చారు అని చెప్తారు కదా. పథకాలు, సంక్షేమ పథకాలు అంటే ఏంటంటే అది కరెక్ట్ కాదు. డబ్బు ఇచ్చేస్తే ఓట్లాడిపోతే మొన్న వేసేద్దరు కదా, ఇప్పుడు ఎందుకు ఓడిపోతాడు? అది ఏంటంటే ముందు గవర్నమెంట్ అన్నది ఏంటంటే జనాన్ని బతికేలా చేయాలి తప్ప సోమరిపోతులు చేయకూడదు. మీరు ఇప్పుడు 2029లో ఓటేస్తారు కదండి, దేన్ని చూసి ఓటేస్తారు? ఒక నాయకుడిలో మీరు చూసే క్వాలిటీస్ అండి, ఆ పార్టీని చూసి ఓటేస్తారా లేకపోతే దేన్ని చూసి ఓటేస్తారు? పవన్ కళ్యాణ్ నిజాయితీ మనకు ముఖ్యంగా కావాల్సింది రాజధాని. ఆ రాజధాని చూసి ఓటేస్తాం.